అంకమ్మ సాంగ్యం మూడవ కణుపులోని 4వ వంతులో అమ్మవారు అంతర్కైలాసము నుండి నేల మీదకు దిగి వెనువెంటనే రసాతలానికి కుంగిపోవడం, అమ్మవారి జాడలను పట్టుకుని రామరవదేవుడు ఇలేగిరాముడు కూడా రసాతలానికి ఎగడం, రేవేంద్ర ఋషి తోడ్పాటుతో మరల అమ్మవారిని నేలకు తీసుకుని రావడం, రవదేవుడి బలిదానానికి మెచ్చిన అమ్మవారు వారి తండ్రులను బతికించడం వరకు విన్నాం. 5వ వంతు కథను విందాం పదండి. రవదేవుడు ఉజ్జయినిలో తండ్రుల కొరతలను విడిపించే పనిని చేస్తున్నప్పుడు వారి రాజ్యానికి పడమరన ఉండే బళ్ళాని రాజు దండెత్తి వచ్చి రాజులేని దేవగిరిని ఆక్రమించుకున్నాడు. ఈ సంగతి తెలిసిన రవదేవుడు అంకమ్మ తల్లిని వేడుకుంటున్నాడు. శ్రీహరో అంకాళి దేవత అది పరంజ్యోతివమ్మో పరంజ్యోతివమ్మా అమ్మా మా పట్టణము పరమట బళ్ళాని రాజు వచ్చి ఆక్రమించినాడు తల్లు. అమ్మ యుద్ధము చేయుడానికి మనకు సైన్యం లేదు, మనము చేయనటువంటి కార్యములేమి అంకమ్మ. ఆ యుద్ధము చేయుటకు మా కాడ సైన్యము లేదు, గుర్రములు లేవు, ఏనుగులు లేవు ఓ తల్లో. అంకాళి దేవత ఆది పరంజ్యోతి శక్తి మహమ్మోయి నక్షత్రి వీరమండలి మమ్ముల ఇప్పుడు ఏమి చేయమందువో మాకు ఏమని తెలుపుదువో తల్లి. మా భారమంతా నీ పైన ఉన్నదంకమ్మా. అప్పుడు అంకమ్మ తల్లి చిరునవ్వులను చిందిస్తూ, నాయన్లారా దిగులు పడకండి, అయోధ్య నగరాన్ని ఏలుతున్న గోవిందరాజు మీకు మేనమామ, ఆయనకు ఒక కమ్మను రాసి పంపండి అని చెప్పింది. శ్రమన్మహీమండల సామ్రాజ్య అయోధ్య నగర పరిపాలనాధ్యక్షుడైన 63 గోవిందరాజులలో పెద్దవాడు పెదబాల గోవిందరాజు గారికి మేమే నల్లుడు రాయడం ఏమనగా ఎలారా ఓ మేనమామో. మామలారా, చిన్నమామలారా, పెద్ద మామలారా, మీకు నమస్కరించి నా హృదయపూర్వకముగా వ్రాయుడమేమనగా మేము మా తండ్రి వారి కోసము పోయి అష్ట కష్టాలు పడి మా తండ్రిగా అంకమ్మను కనుక్కొని తండ్రి గారిని కొరతల మీద నుంచి లేవదీసుకొని తిరిగి మా ఒక్క పట్టణమునకు దేవగిరి పట్టణమునకు సమీపమునకు రాగా అక్కడ నుండి చూస్తే మా పట్టణము పగరాజు పాలై ఉన్నది. ఆ పగరాజు ఎవరనగా పరమట బళ్ళాని రాజు మామలారా. వాడు సామాన్యుడు గాడు ఓ మామలారా. సామాన్యులు కాదు. మేనమామల సాయం కోరుతూ కమ్మను రాసి దానిని అంకమ్మ తల్లి దగ్గర పెట్టి, తల్లి, ఈ కమ్మ అయోధ్యకు చేరేది ఎట్లా అమ్మా అన్నాడు రవదేవుడు. అమ్మవారు అల్లున నవ్వుతూ, రాజా,
ఆ పని నాది అని చెప్పింది. అంకమ్మ అక్కడికి వచ్చి నిలబడదండి. నిలబడి నేత్రములు ముఖిలించింది. ఏం జరుగుతుంది? అయ్యో ఎండలో పెట్టిన వెన్న ముద్ద మాదిరిగా అమ్మవారు గర్ర 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 కరిగే గరగర 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 కరిగి ఆ అంకమ్మ ఎన్న ముద్ద మాదిరిగా మారింది. ఆ ఎన్న ముద్ద కూడా గరగర గరగర కరిగి నీటి చుక్కై భూమిలోకి అట్లే ఇంకిపోయింది. ఇంకిపోయి ఆ భూమిలో నుంచి ఏమి పుడుతూ ఉన్నదే? పంచవన్నెల చిలుక ఎలా రా చిలుకై భూమి మీద అంత సొంతముగా నడుస్తూ ఉన్నది. పంచవన్నెల చిలుకై పరగంగ పవరసించి ఆ ఒక్క జాబుకము చుట్టూ ప్రదక్షిణముగా తిరుగుచూ కిర్రుమని అరుస్తూ ఆమె మనసులో మీరెక్కడే ఉండండి అని చెప్పి, అయ్యా ముక్కున గరిసింది నాయన అందాల చిలుక పెట్ట వాలిందో అంకమ్మ సింహాసనములకు ఎదురుగా వాలింది. చిలక రూపంలోని అమ్మవారు తెచ్చిచ్చిన కమ్మను అందుకుని చదివినాడు పెదబాల గోవిందరాజు. మేనల్లుళ్లకు వచ్చిన ముప్పును తెలుసుకుని బళ్ళాని రాజు మీద కోపంతో పళ్ళు పటపట కొరికినాడు. అట్లనా మా మేనల్లుడు దేవగిరి పట్టణాన్ని మరమట బళ్ళాని రాజు వచ్చి ఆక్రమించినాడా? వాడికెంత మతమో, వాడికెంత తామసమో, వాడికెంత సాహసమో. దేవగిరి పట్టణమును ఆక్రమించుటకు వాడు ఎంత, వాడధికారం ఎంత, ఆ సంపుదును వాణి అని ఆగ్రహమును లేచినాడు. 62 మంది తమ్ముళ్లను 11 అక్షౌహిణుల సేనను వెంటబెట్టుకుని మేనల్లుళ్లకు తోడు కోసం బయలుదేరినాడు గోవిందరాజు. ఆయనకు ఒక్కతే కూతురైన నందుల నలగంగ కూడా మగవేషంలో తండ్రితో పాటు పోరుకళ్ళానికి కదిలింది. అప్పుడు సైన్యము కదులుతున్నదయ్యా. ఎట్లంటే గుర్రాలు నడువంగా ఎలా రావో కుప్పెర ఉద్ధూళో ఏనుగులు నడవంగా అయ్య వేగ శరవు ధూళే ఆ ఒంటెలు నడవంగా ఒకరెరవు ధూళే రణమయందారో రణధీరులంతా జయము 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 మనకంటారో ఇక చూసేటి జనమంతా
విధముగా ఆ, అక్షోహిణి ఆహా, అక్షోహిణి ఆహా, 11 అక్షోహిణిల తలాతలము ఆ, కదిలి ఆ, వస్తూ ఉన్నదయ్యా. ఆహా. చిలక రూపులోని అంకమ్మ తల్లి దారిని చూపుతూ ఉండగా సేనలంతా కదిలి వచ్చి రవద్దేవరాజు ముందు నిలబడినాయి. సైన్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ, ఎవరు? ఎవరు ఎవరు? చూస్తూ ఉన్నారు? రవద్దేవరాజు. అమరావతిరాజు. ఆ సంతోషపడ్డాడు అయ్యలారా. ఆ సంతోషమే సగము బలమయంటాడు. సగము బలము అంటాడు. అంకమ్మను చూసినాడు, ఆనందపడ్డాడు. ఆ చిలక రూపంలో ఉన్న అమ్మవారు ఆ సైన్యాన్ని తీసుకొచ్చి కిలకిల 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 కిల వాలింది. ఎక్కడ? ఆ రామరావదేవరావుకి ఎదురుగా ఎదురుగా. ఆ వాలిని ఆమె ఊరకే ఉండలా. ఊరకుండా అయ్య గరగరా గరగరా కరిగినది ఎలా రా చిలుపు. అయ్యా గరగర గరగర కలిగింది, ఇంకిపోయింది, భూములేకి ఇంకిపోయి అమ్మవారు 12 హస్తములతో ఉద్భవించినదయ్యో. అందరూ కలిసి అమ్మవారికి దోసిలొగ్గి మొక్కినారు. అప్పుడు అమ్మవారు రవద్దేవరాజును దగ్గరికి పిలిచి, నాయనా, నీ మేనమామలు తీసుకొచ్చిన గుర్రాల వద్దకు పోయి నీకు తగిన దానిని ఎన్నుకొనిరా అని చెప్పింది. రవదేవి రాజా రావయ్య నీవు రా. అదిగో నీకు మీ మేనమామ గారు తెచ్చారే నిలిపి ఉండే అశ్వములు. ఈ అశ్వములలో నీకు కోరుకున్నటువంటి అశ్వం ఓ ఎతికిలాడి ఆ తీసుకొచ్చుకోవయ్యో. నీవు సైన్యమంతా తిరిగే సైన్యములేకి మహారాజు జ్వరబడినాడు. అశ్వములంటిని చాలోసినట్టు చూస్తూ ఉన్నాడు. ఈ అశ్వమును చూడా నా ధాటికిది. ఈ అశ్వము నా ధాటికి నిలవలేదు. ఆ అశ్వమా ఇది అసలు ఎత్తే చాలు. ఈ గుర్రాన్ని కానీ ఎక్కితే ఎప్పుడో నన్ను ఏటు చంపుతారు. పనికి రాది అశ్వం నాకు ఇది పాలన పనికి రాదయ్యా. తనకు తగిన గుర్రం దొరకక నిరాశగా అమ్మవారి దగ్గరికి వచ్చి నిలబడినాడు రవద్దేవరాజు. అప్పుడు అమ్మవారు అల్లును నవ్వుతూ రవద్దేవరాజుకు తగిన గుర్రాన్ని పుట్టించి ఇచ్చింది. అమ్మవారు శ్రీహస్తము చాపింది. ఆహా, ఆ శ్రీహస్తము చాపి పిడికిల బిగించిందయ్యో. ఈ గుండెల తావును పెట్టుకున్న దానికి అమ్మ పిడికలు కళ్ళు మూసింది. ఓమ్మనేటువంటి అభయమో. అభయమో కోటి చంద్రులారా ఆకాశములారా అవని ఆకాశములారా హస్తములారా మీరల్ల సాక్షు. కోటి దేవతలారా మీరల్ల దీవించి ఈ పిడికిలలో ఊపించి ఊదు విధరించండి. ఒక సవన హయంబు కావలను. అమ్మవారి పిటికటి నిండా విభూది వచ్చింది. ఆ విభూదిని విప్పు చూసింది. ఆ తన కన్నుల కద్దుకొను ఒక తావున నిలచే. ఏక దృష్టిని చూసి అంకాళిదేవి ఆ వదులుతున్నది నాయన ఈ భూస్థలి ఎంతో.
విరివిగా భూస్థలి యందు వదిలిపెట్టింది. అంత గొప్పగా పడింది భూమి యందు. ఆ ఒక్క అయోధ్య నగరం నుంచి వచ్చిన సైన్యము మొత్తం ఆశ్చర్యములతో అమ్మవారి యందు చేస్తుంది. చూస్తూ ఉన్నారు. అనని భయాశ్చర్యములతో చూస్తుంటే అందరు చూడగా ఆ ఒక్క విభూతి ఏమవుతున్నది? అయ్య గరగరా గరగరా కరుగుతున్నది నాయన. కరిగినాది నాయన భూములేటి పోయిందే. అతలము వితలము సుతలము రసాతలమును కదిలిపోయింది. ఆ రసాతలముల నుండి పంచి కళ్యాణి అనేటువంటి ఒక అశ్వముగా మారింది. ఆ అశ్వము మహారాజ కళలతో చక్కును నడిసిందో. ఆ రవదేవి రాజు సంతకు రయమున వచ్చిందే. అయ్యా ప్రదక్షిణ చేసిందో అమ్మలారా. రెండు మోకాళ్ళు భూమిపైకి ఉంచింది. ఆ శిరసు ముమ్మారుతో నాయన అనుసరించిందో. రెండు మోకాళ్ళు వంచి రవదేవరావుకి ఎదురుగా వచ్చి శిరస్సును ముమ్మారు శిరస్సు మొక్కింది. లేచి నిలువంబడి గజ్జల గుర్రంలాగా ఆట గుర్రంలాగా కదులుతుంది. ఆ గుర్రామును చూసి అశ్వాన్ని ఏమంటున్నాడు? వందనము తల్లో ఈ అశ్వము నాకు తగి ఉన్నదమ్మా. తల్లి అంకాళి దేవత, ఓ పద్మసురాణి తల్లి, ఈ అశ్వం నాకు తగి ఉన్నది. అది గాక ఏదో మా ఇద్దరికి బాంధవ్యం ఉన్నట్లుగా నాకు ప్రదక్షిణ చేసి నాకు ముమ్మారు మృక్కి నా ఎదుటుగా నిలబడింది. సంతోషం తల్లి అన్నాడు. అంకమ్మ తల్లి తోడుతో రవదేవరాజు బళ్ళాని రాజుతో చేయబోయే వగ్గాళపు పోరును పై వంతులో విందాం.